కార్యక్రమంలో మనం ఉపనిషత్ వాహిని అనే క్రమంలో భాగంగా ఈరోజు ఐతరేయ ఉపనిషత్తు గురించి శ్రీ 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 పుష్పగిరి పీఠాధిపతులు విద్యాశంకర భారతీ స్వామి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం స్వామి గారు. నారాయణ నారాయణ. స్వామి, చంద్రుడు మనస్సని, సూర్యుడు ప్రాణమని, అగ్ని అని ఇవన్నీ ఎందుకు చెప్పారు మీరు గారు? ఎందుకు ఆ విధంగా మనల్ని పోల్చాల్సి వచ్చింది? ప్రథమ మంత్రంలోనే ప్రమాణం చూపిస్తున్నటువంటిది ఇమాన్ లోకాన్ అసృజత, లోకాలను సృష్టించారు అని. ఆ లోకాలకు లోకపాలాన్ అసృజత, సఈక్షతే లోకపాలాన్ అసృజత, అసృజామితి, సృష్టిస్తాము అని అనుకున్నారు. లోకపాలకులందరినీ లోకపాలకులు ఎవరు అంటే ముఖాద్వాగ్వాచో అగ్నిర్నాసికే నిరభిద్యేతం, నాసికాభ్యాం ప్రాణః ప్రాణాద్వాయు అక్షిణీ నిరభిద్యేతమక్షిభ్యాం చక్షుః చక్షుశ్చ ఆదిత్యః కర్ణో నిరభిద్యేతాంగరణాభ్యాం శ్రోత్రదిశః త్వం నిరభిద్యత త్వచో లోమాని లోమభ్యః ఓషధి వనస్పతయో హృదయం నిరభిద్యత హృదయాన్మనో మనసశ్చంద్రమా నాభిర్నిరభిద్యత నాభ్య అపానో అపానాన్ మృత్యుః శిష్ణన్ నిరభిద్యత శిష్ణాద్రేతో రేతస ఆపః. లోకపాలకులు వీళ్ళు. మన దేహాన్ని చూడండి, మంత్రార్థాన్ని మనం చూస్తే ఐతరేయ ఉపనిషత్తులో విరాట్ పురుషుడు అంటే సమిష్టి రూపం. ఆ విరాట్ పురుషుడు యొక్క రూపంలో నుంచి విరాట్ పురుషుడు అంటే సముద్రాన్ని ఈ అంభో మరీచిహి అనేటువంటి శబ్దం ద్వారా ఆ అంబ శబ్దము చేత పిలువబడేటువంటి మహార్ణవంలో ఒక పిండాన్ని బయట తీస్తే ముఖం వచ్చింది. ఆ ముఖంలో నుంచి పరమాత్మ ఎవరిని సృష్టించాడు? ముఖం నిరభిద్యత యదాండం ముఖాద్వాగ్వాచో, ముఖం వచ్చింది. ఆ ముఖం నుంచి ముఖాద్వాగ్వాచో అగ్నిర్నాసికే, ముఖాద్వాగ్వాచో అగ్ని, ముఖం నుంచి వాక్కు ముందు పుట్టింది, అగ్ని పుట్టలేదమ్మా. ముఖాద్వాగ్వాచో అగ్ని, వాక్కు నుంచి అగ్ని పుట్టింది. నాసికే నిరభిద్యేతం, నాసిక నుంచి నాసికాభ్యాం ప్రాణం పుట్టింది, వాయువు పుట్టింది. ప్రాణం అంటే వాయువు వేరు, మళ్ళీ ప్రాణం వేరు. వాయువులు సర్వవ్యాపకమైనటువంటి ప్రాణశక్తి, కానీ ప్రాణము అనేటువంటిది ఒకటే. ఆ ప్రాణం అనేటువంటి శక్తి మనం ఎలా చూసుకోవచ్చు అంటే అన్నిటికీ మూలమైనటువంటి మనోమయమైనటువంటి శక్తిగా, పరివర్తన కలిగినటువంటి శక్తి. వాక్కు దగ్గరకు వచ్చేటప్పటికి ఆ ప్రాణమే వాక్కుగా వస్తుంది. చూపు దగ్గర పోయేటప్పటికి ఆ ప్రాణమే దృష్టి శక్తిగా మారుతుంది. ముఖం దగ్గరకు వచ్చేటప్పటికి ఆ ప్రాణమే వాయువు. అందుకే ప్రాణాత్ పంచమీ విభక్తిలో ప్రాణము నుండి వాయువు. ప్రాణాద్వాయురజాయత నాభ్య ఆసీద్ అంతరిక్షం. కాబట్టి ఏ విరాట్ పురుషుడైతే పురుష సూక్తం మనకు వర్ణిస్తూ ఉందో ఆ విరాట్ పురుషుల్లో ఏమున్నాయి అనేటువంటి దాన్ని మనకు ప్రత్యక్షంగా ఉపనిషత్తులో చూపిస్తున్నది. ప్రాణాత్, ప్రాణము అంటే ముఖ్యమైనటువంటి పరమాత్మ శక్తి, ప్రకృష్టమైనటువంటి పరమాత్మ శక్తి. భేదం లేదు, ప్రాణానికి పరమాత్మకు భేదం లేదు. అది ఉండటం వల్ల ఈ జీవి యాత్ర నడిపిస్తుంది. ఆ ప్రాణం నుంచి ఇవన్నీ పుట్టచ్చు. కాకపోతే పరమాత్మ యొక్క ప్రత్యక్షమైనటువంటి శక్తి మనస్సు అయితే, హృదయంలో ఉండేటువంటి మనస్సు అయితే, ఆ మనస్సుకు ప్రజ్ఞానం పరమాత్మ స్వరూపం అయితే ఈ జీవిత యాత్ర నడపడానికి పరోక్షమైనటువంటి రూపం ప్రాణం. కాబట్టి నాసికాభ్యాం ప్రాణ, ముక్కుల నుంచి ప్రాణాలు. ప్రాణాద్ వాయు, ఇక్కడ కూడా అదే చెప్పారు. ప్రాణం నుంచి వాయువు. ఆ వాయువులు మనకు ఆధారభూతంగా ఉన్నాయి. జలంలో ఉన్నటువంటి చేపలకు మనం పీల్చేటువంటి వాయువుతో సంబంధం లేదు, వాటి వాయువు వేరు. రాక్షసాధులకు వారు పీల్చేటువంటి వారు కూడా ప్రాణం కలిగినటువంటి వారే. దేవతాదులందరూ కూడా వారి యొక్క కాలం తీరిపోగానే క్షీణే పుణ్యే మర్త్యులోకే విశంతి అని మనకు వేదాంత శాస్త్రం చెప్తున్నటువంటి మాట. కానీ వారు జీవించడానికి ఏదో ఒక పంచభూతాలు, ప్రాణమయాలు, పంచప్రాణమయాలు, ఏదో ఒక భూతాన్ని ఆశ్రయించి అగ్నిభూతము, వాయుభూతము, శబ్దాత్మకమైనటువంటి శక్తి దేవతలందరూ పరోక్ష ప్రియ ఇందులోనే వస్తుంది. యవహి దేవాహ. కొంతమంది శబ్దాన్ని గ్రహించి జీవించేటువంటి వారు కూడా ఉన్నారు. ఈ పురాణాల్లో మనం ఇంకా కొంచెం లోతుగా వెళితే ఈ విషయాలు చెప్తారు. కాబట్టి ఈ పంచభూతాలు కూడా పంచప్రాణాలు. ఆ ప్రాణం ఆధారంగా లేకపోతే ఆ శక్తి మనలో పుట్టదు. కాబట్టి ప్రాణము అంటే శక్తి. ఆ శక్తి మనకు ప్రాణాద్వాయు, వాయురక్షిణి, వాయువు నుంచి అక్షిణి నిరభిద్యేతం. ఆ ప్రాణం శక్తి నుంచి వాయువు పుడితే వాయువు నుంచి అక్షిశక్తి పుట్టిందట. అక్షిభ్యాం చక్షు, అక్షిని శక్తి నుంచి చక్షువులు పుట్టాయి. అంటే కన్నులే ప్రధానంగా కాదు, ఈ కన్నిటికి మూలమైనటువంటిది అక్షిపురుషుడు అని ఒక ఆయన ఉన్నాడు. అక్షిపురుషుడి నుంచి చక్షువులు పుడుతున్నాయి కనుక చక్షుష ఆదిత్య. అక్షిపురుషుడి నుంచి చక్షువులు పుడితే చక్షువు నుంచి ఆదిత్యుడు పుట్టాడు. ఆదిత్య కర్ణవు, ఆదిత్యుడి నుంచి ఆదిత్య కర్ణో నిరభిద్యేతాం.
కర్ణములు పుట్టాయి. కర్ణముల నుంచి కర్ణాభ్యాం శ్రోత్రం, కర్ణము నుంచి శ్రోత్రేంద్రియములు పుట్టాయమ్మ. శ్రోత్ర దిశ, శ్రోత్రముల నుంచి దిక్కులు పుట్టాయి. దిశస్త్వం నిరవిధ్యత, దిక్కుల నుంచి త్వంగ్. ఇప్పుడు మనం దిగంబరము అంట. అంబరము అంటే వస్త్రములు, దిక్కులు కూడా దిగంబరములు, దిక్కులే అంబరములుగా కలిగినప్పుడు అంటే కనిపించడానికి భౌతిక వస్త్రాలు లేకపోయినా ఆయన్ని ఆచ్ఛాదిస్తున్నటువంటి దిక్కులు అని ఒక మనం ఉపమానం చెప్తూ ఉంటాం. యక్షస్వరూపాయ జటాధరాయ దివ్యాయ దేహాయ దిగంబరాయ అని. అంటే ఆయనకు వస్త్రాలు లేవని కాదు కానివ్వండి, దిక్కులు పరమాత్మ వస్త్రంగా భావించాలి మనము. అట్లా శ్రోత్రేంద్రియం నుంచి దిక్కులు పుట్టాయి. త్వచో లోమాని, త్వచం నుంచి లోమాలు. లోమాములు అంటే కేశ సదృశాయమానమైనటువంటి పదార్థములు. మనం ఈ మానవమైనటువంటి పదార్థంతో పోలగొరుచు కానివ్వండి. లోమాలు అంటే ఓషధి వనస్పతులు అని దానికి మూలమైనటువంటి బీజాలుగా మనం తెలుసుకోవాలి. లోమాని లోమభ్య ఓషధి వనస్పతయ, లోమాల నుంచి ఓషధి వనస్పతులు పుట్టాయమ్మ. హృదయం నిరభిద్యత, హృదయం పుట్టి విరాట్ పురుషుడు యొక్క హృదయాన్ని ఆ అంబస్సులో నుంచి పరమాత్మ సృష్టి చేస్తే హృదయాన్ మనః. ఇంతకు ముందు అన్నారు చంద్రుడు ఈ మనస్సుకి ఎందుకు కారకుడు, సూర్యుడు ఈ చక్షువులకు ఎందుకు కారకుడు అంటే విరాట్ పురుషుడి రూపం అది. ఆ రూపంలో ఉన్నటువంటి శక్తి అది. ఆ శక్తి నుంచి పుట్టిన అంగము, ఆ అంగానికి అది దేవత. అంగాన్ నిర్ణేమ దేవత ఆహా అని చెప్పి మనకు అరుణం చెప్తోందమ్మా. కనుక హృదయాన్ మనః మనసశ్చంద్రమా, ఆ హృదయంలో నుంచి హృదయానికి శక్తిగా మనస్సు, ఆ శక్తికి అధిష్టాన దేవతగా చంద్రమ. నాభిర్నిరభిజ్యత, ఆ తర్వాత విరాట్ పురుషుడు యొక్క నాభిని సృష్టి చేశాడు ఆయన. నాభ్య అపానో, నాభి నుంచి అపానం పుట్టింది. అపానాన్ మృత్యు, అపానం నుంచి మృత్యువు పుట్టాడు. నాభిలో అపాన శక్తి, అపాన శక్తికి అభిమాన దేవత మృత్యువు అంటే యమధర్మరాజు. శిష్ణన్ నిరభిజ్యత, సృష్టినంతా కూడా ప్రత్యుత్పత్తి చేసేటువంటి అంగం. నిరభిజ్యత శిష్ణాద్రేత, ఆ శిష్ణంలో రేతస్సు అనేటువంటి శక్తి కలిగినటువంటి. ఈ రేతస్సు అనేటువంటి శక్తి సవిశేష బ్రహ్మ యొక్క ప్రతిస్వరూపం. ఆ సవిశేష బ్రహ్మ ఈ లోకాలన్నీ దేంతో సృష్టించాడు అంటే అప్శబ్దం చేత చెప్పాలి. అంటే ఇక్కడేం చెప్తోంది మనకు ఋగ్వేదంలో ఆత్మావాయుధమేవ ఏకాగ్రాసీత్ అని మంత్రం చెప్తూ ఉన్నా. యజుర్వేదానికి వచ్చేటికి ఆపోవా ఇదమా సంసలిలమేవా, పూర్వం దీనికంటే ముందు అప్శబ్దము చేత పిలువబడేటువంటి ఏదైతే పదార్థం ఉందో అదొక్కటే ఉందని. ఆపోవా ఇదమా సంసలిలమేవ సప్రజాపతి రేఖ పుష్కర పర్ణే సమభవతు. ఆ అప్శబ్దము చేత పిలువబడేటువంటి పదార్థంలో పుష్కర పర్ణంలో ప్రజాపతి పుట్టాడు అని మనకు యజుర్వేదంలో మంత్రాలు కనిపిస్తాయమ్మ. కనుక ఇక్కడ కూడా శిష్ణ నిరభిజ్యత శిష్ణాద్రేత రేతస ఆపహ. అంటే రేతస్సు అనేటువంటిది సవిశేష బ్రహ్మ యొక్క కార్యబ్రహ్మ యొక్క శక్తి. దాని నుంచి ఆయన శక్తి ఎలా ఉంది అంటే సృష్టికి కావలసినటువంటి అపస్సులన్నీ కూడాను అపస్సూర్యే సమాహితా అనవర్ణే ఇమే భూమి ఇయంచా సౌచరోదసి అని చెప్పింది మనకు మంత్రం చెప్పబడుతుంది. కాబట్టి సూర్యాదులు ఇంకా మిగిలినటువంటివన్నీ కూడాను ఈ అప్శబ్దము చేతనే పిలువబడుతున్నాయి కనుక అందుకే చూడండి పైన అంబస్ అనేటువంటి పేరుతో భూమి కంటే కింద కూడా అప్శబ్దము చేత పిలువబడేటువంటిది. అంటే అప్శబ్దము చేత మోయబడినటువంటి మధ్య అండము, అండములో ఉన్నటువంటి ఇవన్నీ కూడాను పిండాలు. ఈ శంకరుల వారు విష్ణు పురాణంలో ఒక శ్లోకం చెప్తూ నారాయణ పరో వ్యక్తాది, ఇది చాలా అసలు భగవద్గీతకు ఆరంభ శ్లోకంగా ప్రార్థనా శ్లోకంగా పెట్టి నారాయణ పరో వ్యక్తాత్ అండం అవ్యక్త సంభవం అండస్యాంతవస్త్విమే లోకాహ సప్తద్వీపాచమే. అండము లోపల ఉన్నటువంటి ఈ సప్తద్వీపాలతో కూడుకున్నటువంటి మేధిని ఇత్యాది జగత్తంతా చ అనేటువంటి శబ్దము చేత యథా దాతాపూర్వం యథా అకల్పయత్ దివంచ పృథివీంచ అంతరిక్షమ దోసువహ అని వేదమంత్రం. ఈ ప్రకారంగా లోకాలన్నింటినీ సృష్టించి లోకపాలకులు సృష్టించారు. మనం లోకపాలకులు అంటే ఇంద్ర అగ్ని యమ వరుణ వాయు అనుకుంటాం. ఇవి దిక్పాలకులు. వీళ్ళు లోకాన్ని సృష్టించి లోకపాలకులు ఎవరు అంటే ఇదొక మనకి చెప్పినట్టుగా అగ్ని, నాసికం నుంచి ప్రాణం, చక్షువు నుంచి సూర్యుడు, కర్ణము నుంచి శ్రోత్రములు దిక్కులు, లోమముల నుంచి ఓషధి వనస్పతులు ఓషధి దేవతలు, హృదయం నుంచి మనస్సు చంద్రుడు, నాభి నుంచి మృత్యువు, ఆ మృత్యువుకు అభిమాన దేవత అయినటువంటి యముడు, అపానం నుంచి రేతస్సు, అదే శిష్ణం నుంచి రేతస్సు, రేతస్సు నుంచి పరబ్రహ్మస్వరూపమైనటువంటి బ్రహ్మాధిష్టాన దేవత. ఇవన్నీ ఒక్కొక్క దేనికి ఒక్కొక్క దేవత అట్లా సృష్టించారు. ఈ సృష్టించిన తర్వాత వెంటనే వారు కూడా అడిగారు, మాకు నివాసాన్ని ఏర్పాటు చేయవయ్యా, లోకాలను సృష్టించావు, లోకపాలకులను సృష్టించావు,
ఈ లోకపాలకులు ఎక్కడ ఉండాలి అంటే అప్పుడు గోవుని చూపిస్తే సరిపోలేదన్నారు, అశ్వాన్ని చూపిస్తే సరిపోలేదన్నారు. పురుషాన్ని విరాట్ పురుషుడు ఏ ఏ అంగముల నుంచి వీరు సృజింపబడ్డారో ఆ పురుష పిండాన్ని వీరికి చూపించారట. చూపిస్తే బాగుంది అని వారి వారి స్థానంలో వారు చేరుకున్నారు. దానికి కూడా రాబోయేటువంటి 2 వాక్యాలు, అగ్నిర్వాగ్భూత్వా ముఖం ప్రావిశతు. మళ్ళీ అగ్నిగా ప్రత్యక్షంగా ఈ పురుష పిండం లేక చేరలేదు, పురుషాకారం లేకి. అగ్నిర్వాగ్భూత్వా ముఖం ప్రావిశతు, వాయు ప్రాణో భూత్వా నాసికే ప్రావిశతు. వాయువు ప్రాణంగా మారింది, ప్రాణం భూత్వా నాసికే ప్రావిశతు. కాబట్టి మనం పీల్చేటువంటి వాయువు ముక్కు దగ్గరికి వెళ్ళినా అది మళ్ళీ ప్రాణరూపంలోకి మారాలి. వాయువులన్నీ కూడా కేవలము నిమిత్తాధానాలే, లోపల ఉన్నటువంటిది ఇలాగా ఆదిత్యశ్చక్షుర్భూత్వా అక్షిణీ ప్రావిశతు. ఏవైతే ఇక్కడ సృష్టిలో చెప్పారో అవన్నీ కూడా ఆయా అంగాల ద్వారా పుట్టినవి మళ్ళీ ఆ అంగాల్లోకే చేరిపోయాయట. మిగిలినవి ఏమిటి అంటే తమశనాయా పిపాసే అభృతాం అవాభ్యాం అభిప్రజానీహీతితే అబ్రవీదేతాస్వేన వాం దేవతా స్వాభజామ్యేతాసు భాగిన్యౌ కరోమీతి. ఇక్కడ మంత్రార్థం ఏం చెప్తుందంటే మిగిలిపోయినవి 2. తమశనాయా పిపాసే అభృతాం అవాభ్యాం అభిప్రజానీహీతి తే అబ్రవీత్ ఏతాస్వేవ చ దేవతాయై హవిర్గృహ్యతే భాగిన్యావేవస్యాం అశనాయా పిపాసే భవతః. పరమాత్మ ఏం చెప్పాడు, మీకు ప్రత్యేకమైనటువంటి నిలువలు అంటే స్థానాలని మేము ఏర్పాటు చేయలేము, ఎందుకంటే అవన్నీ కూడా వాటి అంగముల నుంచి పుట్టాయి. కానీ మీరు సర్వవ్యాపకులు. ఆకలి దప్పి అనేటువంటివి రూపము లేనటువంటివి, శక్తి కలిగినటువంటివి, అంటే శక్తి స్వరూపాలమ్మ. అందుకు మీకు ప్రత్యేకంగా స్థానము అంటే ఆవిర్భాగముల చేత ఇయ్యబడేటువంటి ఏదైతే ఆహుతులు ఉన్నాయో, ఏ దేవత అభిమానంగా ఇస్తారో అక్కడ మీరు వెళ్ళి వాటిని గ్రహించండి, అదే మీ స్థానాలని చెప్పారు. అందుకే హవిస్సును ప్రధానంగా మనము ఇయ్యటానికి కారణం. కాబట్టి ఆయా దేవతలకు ప్రీతికరంగా ఇచ్చేటువంటి దాంతో దేవత కంటే కూడా ఈ దేవతలు తృప్తి చెందుతారు. ఇదంతా సంసారమయమైనటువంటి జగత్తుగా పిలువబడుతుంది. ఇవన్నీ ఏం లేకపోయినప్పటికీ ఏ కాంక్ష లేకుండా చేసేటువంటి కర్మఫలము పరబ్రహ్మార్పణంగా భావిస్తుంటుంది. బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నో బ్రహ్మణాహుత మనకు చెప్తున్నట్టు. మనకు 6వ అధ్యాయంలో కూడా అనాశ్రితం కర్మఫలం కార్యం కర్మ కరోతి యః అని కృష్ణ పరమాత్మ ఆరంభించాడు. ఎందుకంటే కర్మఫలాన్ని ఆశిస్తే జ్యోతిష్టోమో స్వర్గకామో యజేత, స్వర్గకామాన్ని కోరుకున్నటువంటి వారు జ్యోతిష్టోమాది యజ్ఞములు చేయండి అని. అది ఏది లేకుండా పరమాత్మను మనము ప్రత్యక్షంగా ధ్యానం చేస్తూ ఉంటే ఎవరైతే ఇదంతా కారణభూతుడైనటువంటి, మళ్ళీ సవిశేష బ్రహ్మకు నిర్విశేష బ్రహ్మకు తేడా లేదు. కాకపోతే ఈయన సుఖస్వరూపము, ఆయన ఆనంద స్వరూపము, ఆయన సాక్షిభూతుడు, ఈయన కర్మరూపం. లోపల ఇప్పుడు మనం బ్రహ్మను ధ్యానం చేసినప్పుడు ఈ యజ్ఞాలు బయట చేస్తే మన హోమాలు యజ్ఞాలు చేయాల్సిన అవసరం లేదా గురుగారు? కర్మ చేయాలమ్మా, కాకపోతే ఫలాపేక్షరహితంగా చేయాలి. అందుకే లోకంలో కర్మ ద్వారా జ్ఞానం వస్తుంది, కర్మ చేయకపోతే జ్ఞానం వచ్చేటువంటి అవకాశం లేదు. అంటే ఇప్పుడు ఈ యజ్ఞాలు ఈ అవిస్లు ఇవ్వకపోతే ఈ దేవతలందరికీ మరి ఎలా ఆహారం వస్తుంది? ఇది చాలా విస్తీర్ణమైనటువంటి వైదిక భాగంలోకి వెళ్ళిపోతుంది. కాకపోతే చిన్న మాటగా చెప్పాలి అంటే దేవతలకు ఈ ఆహారానికి ఆవిర్భాగాలకు సంబంధం లేదమ్మా. వాళ్ళు స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి దేవతలు. ఎవరు ఇప్పుడు చెప్పినట్టు అగ్నిర్ వాయు సూర్య చంద్రమ చక్షువుకు సంబంధించినటువంటి రేతస్సు ప్రజాపతి యముడు వీళ్ళందరూ కూడాను వారు లోక పాలకులైనా ఇంట్లో యజమాని ఉన్నప్పటికీ కూడా మిగిలినటువంటి వారి యొక్క ఆకలి తీర్చడం యజమాని యొక్క ప్రధాన కర్తవ్యంగా ఒక దేశానికైనా దేహానికైనా గేహానికైనా, గేహము ఇల్లు, దేహము దేశం. ఒక ముఖ్యమైనటువంటి మంత్రిగా ఉన్నటువంటి ఆయన మిగిలిన మంత్రులను ఏర్పాటు చేయాలి, వాళ్ళందరూ లోకాన్ని క్షేమంగా ఉండి కర్మ చేయిస్తూ మిగిలిన వారికి ఎటువంటి దారిద్ర్యాది బాధలు పీడించకుండా చూసుకో. అదే సమస్థాయిలో అందరికీ విజ్ఞానాన్ని పెంచే ప్రయత్నం చేయాలి, ధార్మికంగా ఉండేటువంటి స్థితిని కల్పించాలి. ఇక్కడ కూడా దేవతలందరూ కూడాను పరమాత్మ యొక్క జ్ఞానస్వరూపాలు. కాకపోతే సంసారంలో ఉన్నారు. సంసారంలో పరమాత్మ అన్నిటితో పాటు విరాట్ పురుషుడితో ముందు ప్రథమంగా 2 సృష్టి చేశారని మనకు వేదాదులు చెప్తున్నాయి, ఉపనిషత్తులు కూడా. ఆకలి దప్పి విరాట్ పురుషుడు, ఆ తర్వాత లోకపాలకులు సృజించారు. ఈ లోకపాలకులు వారి స్థానాల్లోకి వెళ్ళిన తర్వాత ఈ రెండింటిని అట్లా వదిలేస్తే కష్టం కదండి. ఇంకోటి కూడా చెప్పారు ఏమిటంటే అంత విరాట్ పురుషుడికి అన్నం కల్పించడం చాలా కష్టం లౌకికంగా మన వాక్యం. అందుకు మొత్తము కాకుండా ఉపసంసారాలుగా విభజించారు. అంటే ఒక 10 మంది సంతానం ఉన్నారమ్మా. ఒక ఇంట్లో అందరినీ పోషించడం ఒక ఎత్తు అయితే వారి సంసారాన్ని వివాహం చేసి వారికి పెట్టి వారి పోషణ భారాన్ని కల్పిస్తే ఈ భారం తగ్గుతుంది కదా.
అలాగా ఈ క్షుత్పిపాసులు విరాట్ పురుషుడిని ఆవరించకుండా ఆయా దేవతలకు భాగం చేసి ఆ భాగమైనటువంటి దేవతలకు ఇచ్చేటువంటి ఆవిర్భాగముల ద్వారా ఇవి తృప్తి పొందేట్టుగా. అందుకే మనం అన్నం లేకపోతూ ఉండలేం. ఎందుకంటే పరమాత్మే చెప్పాడు అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాన్ దేహమాశ్రిత అని. కాబట్టి మనం తినేటువంటి ఆహారం శుద్ధత కావాలి. ఎందుకంటే ఉపనిషత్తు చెప్తూ ఉన్న ఉపనిషత్తు బయటకు వెళ్ళి 2 మాటలు మనము టీవీకి చెప్పవలసిన మాట. ఆహార శుద్ధో సత్వశుద్ధి. తినే ఆహారము శరీరంలో ఇంద్రియములుగా మారుతాయి. అదే మనకు తైత్రీయోపనిషత్తులు అన్నం ప్రాణం చక్షుశ్రోత్రం మనోవాచమితి. వాక్కుగా మారుతున్నటువంటి శక్తి అన్నమే, ప్రాణంగా మారుతున్నటువంటి శక్తి అన్నమే. అన్నం ప్రాణం చక్షురింద్రియం తేజస్సుగా మారి లోపల ఉన్నటువంటి బయట ఉన్నటువంటి పదార్థ విజ్ఞానాన్ని కలగజేస్తున్నటువంటిది అన్నమే. అన్నం ప్రాణం చక్షుశ్రోత్రం దిశలుగా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి విజ్ఞానాన్ని వార్తగా తీసుకొని వచ్చి మనకు వినిపిస్తున్నటువంటి వినికిడి శక్తి అన్నమే. చక్షుశ్రోత్రం మనః హృదయంలోకి వెళ్ళి ఆ హృదయంలో మనస్సుగా మారి ప్రతి దాన్ని ఆ జ్ఞానాన్ని సముపార్జించుకొని మనకు విజ్ఞానానిగా అందజేస్తున్నటువంటి పదార్థం అన్నమే. ఈ అన్నము ఎక్కువగా శరీరంలో మృత్యువుగా మారుతున్నటువంటి శక్తి కూడా అన్నమే. ఎందుకంటే మృత్యువుగా ఎందుకు మారాలి? మృత్యువు లేకపోతే ఏమి? శరీరంలో వ్యర్థాన్ని బయట తీసేదాన్ని మృత్యు అన్నాం. ఈ శరీరమే వ్యర్థమైతే దీన్ని తీసి ఇంకొక దేహానికి వెళ్ళేటువంటి పదార్థాన్ని కలగజేసేటువంటిది అన్నం మృత్యువు. ఎందుకంటే కొత్తదనానికి మృత్యువు ఆరంభం. మృత్యుర్మా మారయాదితి. అది మృత్యువే శరీరాన్ని ఇంక ఇది పనికిరాదు అన్నప్పుడు దీన్ని తీయవలసిందే ఆ పనే చేస్తుంది. వేదమంత్రం ఇంకో మాట ఏం చెప్తుంది అంటే మృత్వా పునర్మృత్యుమాపద్యంతే. దానికి సంబంధించిన వాక్యం మనకు పైన రాబోతుంది. మనం జన్మించాము అని అనుకుంటున్నాం కానీ జన్మయే మృత్యు. ఎందుకంటే మృత్వా పునర్మృత్యుమాపద్యంతే. మనకు అరుణం చెప్తున్నటువంటి మాట 4 మృత్యువులు ఉన్నాయి. సూర్యుడు ఒక మృత్యువు, వాయువు ఒక మృత్యువు, అగ్ని ఒక మృత్యువు, పవమానుడు ఒక మృత్యువు అని. అమమాహుపరం మృత్యుం పవమానంతు మధ్యమం అగ్నిరేవావమో మృత్యు చంద్రమాశ్చతురుచ్యతే. చంద్రుడు. వీళ్ళేం చేస్తున్నారు? ఈ దేహంలో ఉన్నటువంటి దేహాన్ని అంటే మనం భౌతికంగా చనిపోతామంటానికి ఈ 4 కారణం. మనస్సు ద్వారా, రోజులు కాలం ద్వారా, శరీరంలో అతిగా తినటము, ఆకలి ద్వారా ఈ దేహాన్ని తీసుకొని ఈ దేహాన్ని వృద్ధత్వానికి వార్ధక్యానికి కారణమైనటువంటి ఆయన అగ్ని. శరీరాన్ని నిలపగలిగినటువంటి శక్తి అమృతము వాయువే, మృత్యువుగా మారేటువంటి స్వరూపము ఆయన. కాబట్టి ఎక్కువగా వేగంగా గాలి పీల్చుకునేందుకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధానమైనటువంటి యోగాలు పుట్టాయి మనకు యోగశాస్త్రంలో చూస్తే. ఆహారాన్ని ప్రత్యాహారమని, ప్రాణాయామానికి ప్రాణాయామమని, చంద్రుడికి యమనియమాసనాలని, సూర్యుడికి వచ్చేటప్పటికి ధ్యానధారణాది సమాధి అష్టాంగములు. ఈ 4ంటికి 2 పుడితే 8 అయినాయి. ఆ అష్టాంగాల ద్వారా మీరు జ్ఞానాన్ని సంపాదించుకుని సమాధి స్థితిలోకి ఎప్పుడైతే వెళతారో ఆ మృత్యు అనేటువంటిది మిమ్మల్ని అమృతంగా మారి సోమృతత్వం గచ్చతి, అమృతత్వాన్ని పొందుతారట. దీనికంతా మూలం విద్య. మన మృత్యువాత పట్టడానికి అవిద్య. ఈశావాస్యం చెప్తున్నటువంటి విద్యాంచ అవిద్యాంచ ఎస్తద్వేదోభయగుం సహ అవిద్యయా మృతం తీర్త్వ విద్యయా అమృతమశ్నుతే. అవిద్య అంటే వేదాదులన్నీ కూడాను జ్ఞానమయాలే కానీ అవిద్యల కింద లెక్క వస్తుంది. అవిద్య అంటే నిన్ను గెలిపించేవి కావు, అంటే మృత్యువు బారి పడేసేవే తప్ప దాని అవిద్యల యొక్క సాధనం ద్వారా విద్యను పొంది అంటే మూల ప్రకృతిని పొంది అమృతత్వాన్ని పొందే శక్తి విద్యలు ఇస్తాయి. చాలా ధన్యవాదాలు గురువు గారు. చాలా బాగా ఇవన్నీ విపులీకరించి ఉపనిషత్తు అంతా చాలా బాగా చెప్పారు స్వామి. ఇది ఈనాటి మంత్రమేమ కార్యక్రమం. ఓం నమో వెంకటేశాయ. మనిషి ద్విజత్వాలు వేరు. ఇక్కడ చెప్తున్నటువంటిది ఇతర శబ్దము చేత ఉపనిషత్తులో ఏదైతే ఐతరేయముగా పిలువబడుతున్నదో ఇతర సంబంధమైంది మనకు జ్ఞానాన్ని ప్రసాదించేటువంటిది జ్ఞానభాగంగా ఉన్నది, దానికి 3 జన్మలు ఉన్నాయి. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు
తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైదాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.